శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. కిష్కింధాకాండము 67వ సర్గము. హనుమంతుడు సముద్ర లంఘనమునకు ఉత్సాహమును ప్రకటించుట, జాంబవంతుడు ఆ మహాత్ముని కొనియాడుట, పిమ్మట మారుతి మహేంద్రగిరిపై చేరుట. తం దృష్ట్వా జృంభమాణం తే క్రమితుం శతయోజనం వీర్యేణ పూర్యమాణం చ సహసా వానరోత్తమం. సహసా శోకముత్సృజ్య ప్రహర్షేణ సమన్వితాః వినేదుస్తుష్టుశ్చాపి హనుమంతం మహాబలం. 100 యోజనముల మేర ఉన్న సముద్రమును వెంటనే లంఘించుటకై వానరోత్తముడైన ఆ మారుతి తనలో పరాక్రమమును కూడగట్టుకొనుచు తన అద్భుత రూపమును పెంచసాగెను. అట్టి ఆ మహావీరుని చూచిన వెంటనే ఆ వానరులు తమ విచారములను మానిరి. పిదప మహాబలశాలియగు హనుమంతుని ప్రస్తుతించుచు వారు సంతోషముతో బిగ్గరగా కేరింతలు కొట్టిరి. ప్రహృష్టా విస్మితాశ్చైవ వీక్షంతే స్మ సమంతతః. త్రివిక్రమ కృతోత్సాహం నారాయణమివ ప్రజాః. వామనావతారమున 3 పాదముల విన్యాసములతో ఉత్సాహముగా ముల్లోకములను ఆక్రమించిన శ్రీ మహావిష్ణువును ప్రజలు దర్శించినట్లు అంతటను చేరియున్న వానరులు సంభ్రమాశ్చర్యములతో పరమానందభరితులై ఆ మారుతిని గాంచిరి. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలః సమావిధ్య చ లాంగూలం హర్షాచ్చ బలమేయివాన్. తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానర పుంగవైః తేజసా పూర్యమానస్య రూపమాసీదనుత్తమం. మహావీరుడైన హనుమంతుడు వానరుల ప్రశంసలకు సంతోషించుచు వాలమును పైకెత్తి ఇంకనూ బలమును పుంజుకొనుచున్నవాడై వృద్ధి పొందెను. వృద్ధులు వానర ప్రముఖులు ప్రశంసించుచుండగా ఆయనలోని తేజస్సు వెల్లివిరియుచుండెను. అప్పుడు ఆ మహాత్ముని రూపము అద్భుతముగా ఉండెను. యథా విజృంభతో సింహో వివృద్ధో గిరిగహ్వరే మారుత శౌరసపుత్రః తథా సంప్రతి జృంభతే. పర్వత గుహయందు సింహము జూలు విదిల్చి విజృంభించుచున్నట్లుగా వాయుసుతుడు ఇప్పుడు ఒక్కసారిగా అత్యుత్సాహముతో పరాక్రమించెను. అశోభత ముఖం తస్య జృంభమానస్య ధీమతః అంబరీషమివాదీప్తం విధూమ ఇవ పావకః. హరీనాం ఉత్థితో మధ్యాత్ సంప్రహృష్ట తనూరుహః అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాన్ ఇదమబ్రవీత్.
ధీశాలి అయిన హనుమంతుడు ఆవులించుచుండగా ఆయన ముఖము వెలుగొందుచున్న పెనము వలెను పొగలేని అగ్ని వలెను శోభిల్లుచుండెను. వానరుల మధ్యనున్న హనుమంతుడు లేచి నిలబడెను. అప్పుడు ఆయన శరీరము గగుర్పాటును పొందెను. అంతటా అతడు వృద్ధులైన కపివరులకు నమస్కరించి ఇట్లు నుడివెను. అరుజత్ పర్వతాగ్రాని హుతాసన సఖోనిలః బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశగోచరః తస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుతస్యౌరసః పుత్రః ప్లవనే నాస్తి మత్సమః. ఆకాశమున సంచరించుచుండెడి వాయుదేవుడు మిగుల బలశాలి. అతని శక్తికి హద్దులు లేవు. అతడు అగ్నిదేవునకు మిత్రుడు. తన వేగముచే ఉన్నతములైన పర్వత శిఖరములను కూడా చిన్నాభిన్నమునర్పగలడు. శీఘ్రముగా సాగిపోగల గరుత్మంతుడు మున్నగు వారి వలె ఆ మహాత్ముడు వేగగమనుడు. అట్టి మహాత్ముడైన వాయుదేవుని యొక్క పుత్రుడను నేను. ఎగురుటలో నాకు ఎవ్వరనూ సాటి కాజాలరు. ఉత్సహేయం హి విస్తీర్ణం ఆలిఖంతమివాంబరం మేరుం గిరిమ సంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్నేన సాగరేనాహముత్సహే సమాప్లావయితుం లోకం స పర్వత నదీ హ్రదం మమోరు జంఘ వేగేన భవిష్యతి సముత్థితః సముచ్రిత మహాగ్రాహః సముద్రో వరుణాలయః. ఆకాశమును తాకుచున్నదా అన్నంతగా మహోన్నతమై విశాలమైన మేరు పర్వతము చుట్టూను నేను అనాయాసముగా వేల కొలది పర్యాయములు వరుసగా తిరిగి రాగలను. నా బాహుబలముచే సముద్రమును అల్లకల్లోలమునర్చి పర్వతముల తోడను నదుల తోడను చెరువుల తోడను కూడి ఉన్న ఈ భూమండలమును ఆ సాగర జలములలో అవలీలగా ముంచివేయగలను. నా తొడల యొక్క పిక్కల యొక్క వేగముచే వరుణదేవుని నివాసమైన సముద్రమును క్రిందు మీదు గావించెదను. అప్పుడు అల్లకల్లోలిత జలముచే అందలి మొసళ్ళు మొదలగు మహాచరములు అన్నీను పైకి ఎగరగొట్టబడును. పన్నగాసనమాకాశే పతంతం పక్షిసేవితే వైనతేయ మహంసక్తః పరిగంతుం సహస్రశః. పక్షులు సంచరించడి ఆకాశమునందు పన్నగాసనుడైన గరుత్మంతుడు అమిత వేగముతో ఎగురుచుండును. అప్పుడు నేను అంతకంటెను మించిన వేగముతో ఆ వైనతేయుని చుట్టూను వేల కొలది పర్యాయములు ప్రదక్షిణములు చేయగలను. ఉదాయాత్ పరిస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనస్తమితమాదిత్యం అభిగంతుం సముత్సహే తతో భూమిం అసంస్పృశ్య పునరాగంతుముత్సహే ప్రవేగేనైవ మహత భీమేన ప్లవగర్షభాః. ఓ వానర ప్రముఖులారా, ఉదయాద్రి నుండి బయలుదేరిన సూర్యునితో పాటు నేను కదిలి ఆయనను మించిన వేగముతో ముందుగా అస్తాద్రికి చేరెదను. మరలా నేను అస్తాద్రి నుండి బయలుదేరి మధ్యాహ్న సమయము వరకు అనగా భాస్కరుడు ఆకాశము మధ్యకు చేరునప్పటికే ఆ వేడి కిరణముల స్వామికి ఎదురు రాగలను. అనంతరము భూమిని తాకకుండగానే అనగా మధ్యలో ఎచ్చటను విశ్రాంతి తీసుకొనకుండా తీవ్రమైన మహావేగముతో తిరిగి రాగలను. అంతటి వేగముతో సుదూర తీరములకు నిర్విరామముగా వెళ్ళిరాగల నాకు ఈ సముద్రమును లంఘించుట ఒక లెక్కయా? ఉత్సహేయం అతిక్రాంతుం సర్వనాకాశ గోచరాన్ సాగరం శోషయిష్యామి దారయిష్యామి మేదినీం పర్వతాంశ్చూర్ణయిష్యామి ప్లవమానః ప్లవంగమాః హరిష్యామ్యూరు వేగేన ప్లవమానో మహార్ణవం. నా వేగ గమనముచే ఆకాశమున సంచరించడి గ్రహ నక్షత్రాదులను సైతము నేను అధిగమింపగలను. సముద్రము ఎండిపోవునట్లుగా చేయగలను. భూమిని బ్రద్దలుగా వింపగలను. ఓ వానరులారా, నేను పర్వతములపై గంతులు వేయుచు వాటిని నుగ్గు గావింపగలను. నేను ఊరు వేగముతో సాగుచు ఎంతటి మహాసముద్రములనైనను అవలీలగా దాటగలను. లతానాం వివిధం పుష్పం పాదపానాం చ సర్వసః అనుయాస్యంతి మామధ్య ప్లవమానం విహాయస భవిష్యతి హిమే పంథాః స్వాతేః పంథా ఇవాంబరే. నేను ఆకాశమున వేగముగా పోవునప్పుడు ఆ పరిసరములలో గల వృక్షముల యొక్క తీగల యొక్క వివిధములకు పువ్వులు అన్నీను ఆ వేగములో నాతో కలిసి ఎగిరి రాగలవు. పుష్పములు అన్నీను చెల్లా చెదరై నా వెంట వచ్చునప్పుడు అనగా ఆ పువ్వులన్నీ మెలమెలా మెరియుచుండుటచే నా మార్గము అనేక నక్షత్రముల సముదాయములచే కూడియున్న స్వాతి నక్షత్ర మార్గము వలె శోభిల్లును. చరంతం ఘోరమాకాశం ఉత్పతిష్యంతి మేవవా ద్రక్ష్యంతి నిపతంతం చ సర్వభూతాని వానరాః మహామేఘ ప్రతీకాశం మాం చ ద్రక్ష్యధ వానరాః దివమావృత్య గచ్చంతం గ్రసమానమివాంబరం. ఓ వానరులారా, నేను భయంకరమైన ఆకాశమున పైకి వెళ్ళుచు క్రిందకి వచ్చుచు సంచరించునప్పుడు ఆ దృశ్యమును సమస్త ప్రాణులను కాంచగలవు. విశాలమైన మహామేఘతుల్యమగు ఆకారముతో అంబరమును మృంగివేయుచున్నట్లు ఆకాశమును అంతయును వ్యాపించిన నన్ను మీరందరూ చూడగలరు.
విధమిష్యామి జీమూతాన్ కంపయిష్యామి పర్వతాన్ సాగరం క్షోభయిష్యామి ప్లవమానః సమాహితః వైనతేయస్య సా శక్తిః మమయా మారుతస్య వా ఋతే సుపర్ణ రాజానం మారుతం వా మహాజవం న తద్భూతం ప్రపశ్యామి యన్మాం ప్లుతమనువ్రజేత్. ఏకాగ్ర చిత్తముతో అంతరిక్షమున ఎగురుచు మేఘజాలమును చెల్లాచెదురుగా వింతును, పర్వతములను కంపింపజేయుదును, సాగరమును అల్లకల్లోలమునర్చెదను. గరుత్మంతుని వలె వాయుదేవుని వలెను నేను మహాశక్తివంతుడను. మహావేగము గల వైనతేయుడు వాయుదేవుడు తప్ప ఇతర ప్రాణులెవ్వీయును దివమందు త్వరితగతిలో పురోగమించుచున్న నన్ను అనుసరింపజాలవు. నిమేషాంతర మాత్రేణ నిరాలంబనమంబరం సహసా నిపతిష్యామి ఘనాద్విద్యుతివోత్థిత భవిష్యతి హిమే రూపం ప్లవమానస్య సాగరే విష్ణోర్విక్రమమానస్య పురాత్రీన్ విక్రమానివ. మేఘము నుండి వెలువడు మెరుపు వలె నేను విద్యుద్వేగముతో నిరాధారమైన ఆకాశమునకు రెప్పపాటు కాలంలో ఎగురగలను. మహాసముద్రముపై ఎగురునప్పుడు నా రూపము పాదత్రయముతో ముల్లోకములను ఆక్రమించుటకై విజృంభించినప్పటి విష్ణు రూపము వలె ఒప్పారును. బుద్ధ్యాం చాహం ప్రపశ్యామి మనశ్చేష్టా చమే తథా అహం ద్రక్ష్యామి వైదేహిం ప్రమోదధ్వం ప్లవంగమాహ. నా బుద్ధి ద్వారా నిశ్చయించుకొనిన కార్యమునకు నా మనస్సు కూడా అనుకూలముగా ప్రవర్తించును. అనగా నేను ఎప్పుడేది అనుకున్ననో దానిని సాధించి తీరెదను. కనుక నేను సీతాదేవిని తప్పక దర్శింపగలను, మీరును ఆనందింపగలరు. మారుతస్య సమోవేగే గరుడస్య సమోజవే అయుతం యోజనానాం తు గమిష్యామీతి మే మతిః. వాసవస్య సవజ్రస్య బ్రాహ్మణో వా స్వయంభువః విక్రమ్య సహసా హస్తాత్ అమృతం తదిహానయే లంకాం వాపి సముత్క్షిప్య గచ్ఛేయమితి మే మతిః. వేగమునందు నేను వాయుదేవుని అంతటి వాడను, బల పరాక్రమముల యందు గరుత్మంతునితో సమానుడను. వేల కొలది యోజనముల దూరమునకైనను లంఘింపగలనని నా నమ్మకము. నేను పరాక్రమించినచో వజ్రాయుధమును చేతబట్టిన దేవేంద్రుని నుండి గాని స్వయముగా ఆవిర్భవింపగల ప్రభావశాలి అయిన బ్రహ్మదేవుని నుండి గాని అమృతమును బలవంతముగా లాగుకొని రాగలను. అట్లే రావణుని లంకను సైతము పెకలించి తీసుకొని రాగలను. ఇది నా దృఢమైన విశ్వాసము. తమేవం వానరశ్రేష్టం గర్జంతం అమితౌజసం ప్రహృష్ట హరయస్తత్ర సముదైక్షంత విస్మితాః. మిగుల తేజోబల సంపన్నుడును వానరులలో శ్రేష్ఠుడును అయిన ఆ హనుమంతుడి ఇట్లు గట్టిగా నొక్కి వక్కానించుచుండగా ఆ వానరులు అందరూ ఆనందాశ్చర్యములతో ఆ స్వామి వైపు తేరిపారజూచిరి. తస్య తద్వచనం శ్రుత్వా జ్ఞాతీనాం శోకనాశనం ఉవాచ పరిసంహృష్టో జాంబవాన్ హరిసత్తమం. తోడి వానరుల యొక్క విచారమును తొలగించుచు హరిశ్రేష్ఠుడైన హనుమంతుడు పలికిన వచనములను విని జాంబవంతుడు పరమానంద భరితుడై పిదప ఆయనతో ఇట్లు నుడివెను. వీరకేసరిణ పుత్ర హనుమన్ మారుతాత్మజ జ్ఞాతీనాం విపులః శోకః త్వయా తాత వినాశితః తవ కళ్యాణ రుచయః కపిముఖ్యాః సమాగతాః మంగళం కార్యసిద్ధ్యర్థం కరిష్యంతి సమాహితాః ఋషీణాం చ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాం చ ప్రసాదేన ప్లవస్వత్వం మహార్ణవం. నాయనా ఓ కేసరీ కుమార, ఓ వాయువర ప్రసాది, మహావీరుడవైన ఓ హనుమంత, నీలోని ధైర్యోత్సాహములకు అనుగుణముగా చక్కని అభయవచనములను పలికి మన వానరులలో గూడు కట్టుకొని ఉన్న అపారమైన దుఃఖమును రూపుమాపితివి. ఇచట చేరియున్న ఈ కపివరులందరూ నీ శుభమును కోరుచున్నారు. వారు ఎల్లరూ ఏకాగ్రతతో నీ కార్యము సఫలమగుటకు స్వస్తి వచనములను పలుకుదురు. ఋషుల యొక్క వృద్ధులైన వానరుల యొక్క ఆశీస్సులతో గురువుల అనుగ్రహముతో నీవు ఈ మహాసముద్రమును లంఘింపుము. స్థాస్యామశ్చైక పాదేన యావదా గమనం తవ త్వద్గతాని చ సర్వేషాం జీవితాని వనౌకసాం. ఓ మారుతి, నీవు తిరిగి వచ్చడి వరకును నీకై ఎదురు తెన్నులు చూచుచు మేము నీ నామమునే స్మరించుచుందుము. మన వానరుల ప్రాణములన్నీను నీపైననే ఆధారపడి ఉన్నవి. తతస్థు హరిశార్థులః తానువాచ వనౌకసః నేయం మమ మహీవేగం లంఘనే ధారయిష్యతి. పిదప కపివరుడైన హనుమంతుడు ఆ వానరులతో ఇట్లు నుడివెను. నేను కాలు మోపి లంఘించుటకు పూనుకొనినప్పుడు నా బలమునకు ఈ భూమి తట్టుకొనలేదు. ఏతానీహ నగస్యాస్య శిలా సంకటశాలినః శిఖరాని మహేంద్రస్య స్థిరాని చ మహాంతి చ యేషు వేగం కరిష్యామి మహేంద్ర శిఖరేష్వహం నానాద్రుమ వికీర్ణేషు ధాతునిష్యందశోభిషు ఏతాని మమ నిష్పేషం పాదయోః ప్లవతాం వరాః ప్లవతో ధారయిష్యంతి యోజనానామితశతం.
ఎత్తైన శిలలతో కూడిన ప్రదేశములు గల ఈ మహేంద్ర పర్వతము యొక్క ఈ శిఖరములు మహోన్నతములు స్థిరములు. ఈ గిరిశృంగములు స్రవించుచున్న గైరికాది ధాతువులతో విలసిల్లుచున్నవి. ఇందు అంతటను వివిధములగు వృక్షములు వ్యాపించి ఉన్నవి. నేను ఈ శిఖరముల పైన బలముగా కాలు మోపి ఇచటి నుండియే లంఘించెదను. ఓ వానర ప్రముఖులారా, సముద్రముపై 100 యోజనముల దూరము లంఘించుటకు నేను పూనుకొనినప్పుడు ఈ శిఖరములు నా పాదముల ఒత్తిడిని భరింపగలవు. తతస్థం మారుత ప్రఖ్య స హరిర్మారుతాత్మజ ఆరురోహ నగశ్రేష్టం మహేంద్రం అరిమర్ధన. అనంతరము శత్రు సంహారకుడు వానర ప్రముఖుడు వేగమున వాయుదేవునితో సమానుడు అయిన ఆ మారుతి పర్వతములలో శ్రేష్టమైన ఆ మహేంద్రగిరిని అధిరోహించెను. వృతం నానా విధైర్వృక్షై మృగసేవిత సాద్వలం లతా కుసుమ సంబాధం నిత్యపుష్ప ఫలద్రుమం సింహశార్దూల చరితం మత్త మాతంగ సేవితం మత్తద్విజ గణోద్గుష్టం సలిలోత్పీడ సంకులం మహద్భిర్రుచ్రితం శృంగై మహేంద్రం స మహాబల విచచార హరిశ్రేష్టో మహేంద్ర సమవిక్రమ. ఆ మహేంద్రగిరిపై వివిధములగు వృక్షములు శోభిల్లుచున్నవి. అచటి పచ్చిక బయళ్లపై మృగములు హాయిగా సంచరించుచున్నవి. ఆయా ప్రదేశముల యందు పూల తీగలు దట్టముగా అలుముకొని ఉన్నవి. అచటి వృక్షములు ఎల్లప్పుడూ పుష్పములతో ఫలములతో నిండి కలకలలాడుచుండును. అచట సింహములు పెద్ద పులులు సంచరించుచుండును. మదపుటేనులు స్వేచ్ఛగా తిరుగుచుండును. ఆ గిరియందు నిరంతరము బాగుగా మత్తిల్లిన పక్షుల గుంపుల యొక్క కలకలారావములు వినిపించుచుండును. ఆ గిరి నిర్మల జలప్రవాహములతో నిండియుండును. అద్భుతమైన శిఖరములతో అత్యున్నతమై ఒప్పుచున్న ఆ మహేంద్రగిరిపై పరాక్రమమున దేవేంద్రునితో సమానుడు మహాబలశాలి కపివరుడును అయిన హనుమంతుడు ఇటునటు సంచరించెను. పాదాభ్యాం పీడితస్తేన మహాశైలో మహాత్మనః రరాజ సింహాభిహతో మహాన్మత్త ఇవద్విపః ముమోచ సలిలోత్పీడాన్ విప్రకీర్ణ శిలోచ్చయః. ఆ మహాత్ముని పాదముల ఎత్తిడికి కంపించిన ఆ పర్వతము సింహముచే కొట్టబడిన బలీయమైన మదపుటేనుగు వలె ఉప్పుచూ ధ్వని చేసెను. కంపించిన ఆ పర్వతముపై గల ప్రాణులన్నీను గగ్గోలు పెట్టెను. బ్రద్దలైన ఆ పర్వతము యొక్క పగుళ్ల నుండి నీటి ఓటలు స్రవించెను. విత్రస్త మృగమాతంగ ప్రకంపిత మహాద్రుమ నాగ గంధర్వ మిథునై పాన సంసర్గ కర్కసై ఉత్పతద్భిశ్చ విహగై విద్యాధర గణైరపి త్యజ్యమాన మహాసాను సంనిలీన మహోరగ చలశృంగ శిలోద్ఘాత తదాభూహు స మహాగిరి. హనుమంతుని పాదముల ఎత్తిరికి ఆ గిరి కంపించగా అందలి మృగములు ఏనుగులు మిగుల భీతిల్లసాగెను. మహావృక్షములు సైతము ఊగిపోవుచుండెను. అచట జంటలుగా విహరించుచు మధువులను సేవించుటయందే నిమగ్నులై ఉన్న నాగులు గంధర్వులు ఆ గిరిపై గుంపులుగా ఉన్న విద్యాధరులు అతడి పక్షులతో పాటు భయముతో ఆ గిరి సానులను వదిలి అంతరిక్షమునకు ఎగిరిపోవుచుండెరి. శిలల ఎత్తిడికి మహాసర్పములు నలిగిపోవుచుండెను. ఉన్నతములై పంక్తులు దీరియున్న గిరిశిఖరములు చెలించిపోవుచుండెను. ఈ విధముగా అప్పుడు ఆ మహేంద్రగిరి సంక్షోభ స్థితికి గురి అయ్యెను. నిస్వసద్భిస్తదార్తైస్తు భుజంగైరర్ధనిసృతై సపతాక ఇవాభాతి స తదా ధరణీధర. ఆ పర్వత ప్రదేశముల యందు గల పుట్టలలో నుండి మహాసర్పములు ఆర్తితో బుసలు కొట్టుచు సగము బయటికి రాగా ఆ మహేంద్రగిరి పతాకములతో విలసిల్లుచున్నట్లుండెను. ఋషిభిస్త్రాస సంభ్రాంతై త్యజ్యమాన శిలోచ్చయ సీదన్మతి కాంతారే సార్ధహీన ఇవాద్వగ. అచట ఏర్పడిన కల్లోల పరిస్థితికి ఋషులు అందరూ భయభ్రాంతులై ఆ పర్వతమును వీడి వెళ్ళిపోసాగిరి. అప్పుడు ఆ గిరి విశాలమైన కీకారణ్యమునందు ఎవ్వరునూ తోడులేక ఆపదలలో చిక్కుకొని ఏకాకి అయిన బాటసారి వలె దుస్థితికి లోనయ్యెను. స వేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకం మనసా మనస్వి. శత్రువీరులను సంహరించుటలో దక్షుడు, వానరులలో శ్రేష్ఠుడు, వేగ గమనుడు, మనోనిగ్రహము గలవాడు, మహానుభావుడు అయిన ఆ మారుతి వేగముగా సముద్రమును లంఘించుటకు నిశ్చయించుకొనెను. ఏకాగ్ర చిత్తముతో మనస్సులో లంకను గూర్చి ఆలోచించుచు బయలుదేరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 67తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 67వ సర్గము. కిష్కింధాకాండ సమాప్త. కిష్కింధాకాండము సమాప్తము.